నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫైనాన్షియల్ అనలిస్ట్ వెంకట చలపతి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. స్టాక్ మార్కెట్ గురించి ఇవాళ మీ నుంచి పూర్తి వివరాలు తెలుసుకుందాం అనుకుంటున్నాం. ముందుగా ఇది అసలు బెస్ట్ టైమా కాదా తెలియజేయండి సార్. ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. మనకి ఇప్పుడు ఏంటంటే చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్, సో కొంత టైం అంటూ వీటి కోసం కేటాయించిన వాళ్ళే చాలా మంది కనబడుతూ ఉన్నారు. సో ఇలా కొత్తగా మేము స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము, ఇప్పుడు చేయొచ్చా చేయకూడదని చాలా మంది డౌట్స్. సో క్లారిఫై చేయండి. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో దీన్ని స్టాక్ మార్కెట్లో సంధి యుగం అంటారు. జంక్షన్ వేరేది క్రాస్ రోడ్స్. ఈ క్రాస్ రోడ్స్లో ఎటుపోతాము అనేది ఒక డౌట్ కొంతమందికి, లేదా క్రాస్ రోడ్స్ దాటి ఒక 4 అడుగులన్నా వేస్తామా అనేది కొంతమంది డౌట్, లేదా వెనక్కి వెళ్ళిపోతామా సిగ్నల్ దొరకలేదని. ఈ డౌట్ అయితే చాలా మందిని పీడిస్తుంది. అంటే 61,000 దాకా టచ్ అయిన స్టాక్ మార్కెట్ ఇప్పుడు మళ్ళీ 59,000కి మెల్లగా దిగి వచ్చేసింది. కొన్ని విషయాలు అనూహ్యంగా పడిపోయినాయి, కొన్ని విషయాలు బాగున్నాయి. అంటే ఇదివరకు ఒక ఫీల్డ్ బాగుంది, ఫార్మా అంటే ఫార్మాలు అందరూ కొనేవాళ్ళు. ఇప్పుడు ఐటీ బాగుంది, ఐటీలో కొనేవాళ్ళు. అలాగే ఇప్పుడు ప్రతి ఫీల్డ్లో కూడా కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేవు. ఒక విచిత్రమైన పరిస్థితి. అంటే మీరు ఫార్మా తీసుకున్నా, లేదా ఐటీ తీసుకున్నా, లేకపోతే కన్స్ట్రక్షన్ తీసుకున్నా కూడా కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేవు. కొన్ని విపరీతమైన గ్రోత్ ఉంది, కొన్ని అసలు లేదు. ఓ చిన్న బ్యాంక్, కర్ణాటక బ్యాంక్ 71 రూపాయలు కొన్నారండి ఒకళ్ళు. ఈ నెల తిరగలేదు, వాళ్ళు రిజల్ట్ వేశారు, ప్రాఫిట్ వచ్చింది అన్నారు. 79 రూపాయలకి అమ్ముడిపోయింది. 8 రూపాయలు చాలు, ఒక నెలలో ఏం కావాలి? 12% వడ్డీ ఎవడిస్తాడు? అమ్మేసుకున్నారు. అబ్బాయి అమ్మేసుకున్నాం అంటే పార్ట్నర్స్ కూడా అమ్మేసుకున్నారు. అది కాస్త మళ్ళీ 78కి వచ్చేసింది, మళ్ళీ పెరగట్లేదు. ఇట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఒకసారి అలా హైప్కి వచ్చేసి అలా మెల్లగా కిందకు వచ్చేసి ఫారినర్స్ అమ్మేశారు కాబట్టి మనం ఎవరు పెడతారు? అంత పెట్టుబడి ఎవరు పెడతాడు ఇండియాలో? కొత్తగా అడిషనల్ పెట్టుబడి పెట్టేవాళ్ళు లేరు. ఇప్పుడు పెట్టుబడి చాలా వచ్చాయి లాస్ట్ 1 ఇయర్లో. అద్భుతంగా మీరు అన్నట్టు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి వర్క్ ఫ్రమ్ స్టాక్ మార్కెట్ అయిపోయింది. అదొకటిను. ఇంకొకటి మనకి ఆల్టర్నేట్గా ఇంకొకటి అయినా చేయాలి వర్క్, మనం చేస్తున్న ఒక్క పని సరిపోదు, స్టాకుల్లో కూడా మనం ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది, ఒక అడిషనల్ ఇన్కమ్గా ఆలోచించారు. కానీ స్టాక్ మార్కెట్ విచిత్రం ఏంటంటే అక్కడ డబ్బులు లేవు. ఒకళ్ళు కోల్పోతే ఇంకోళ్ళు పోతుంది. ఒక 90% పీపుల్ నష్టపోతే ఓ 10% లాభపడతారు. జనరల్ రూల్ ఇది. కానీ ఎందుకు అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్? ఆశ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కరోనా ఉన్న టైంలో స్టాక్ మార్కెట్ కుదేలైపోయింది. అప్పుడు కొన్న వాళ్ళకి ఇప్పుడు భయంకరమైన లాభాలు వచ్చాయి. జూన్ జూలై వచ్చేసరికి భయంకరమైన లాభాలు వచ్చాయి. అలా ప్రతిసారి కరోనా రాదు కదా, స్టాక్ మార్కెట్ పడిపోదు కదా, అన్ని ఫ్యాక్టరీలు మూసేయరు కదా. ఆ పరిస్థితి మళ్ళీ వస్తే తప్ప మళ్ళీ అట్లాంటి లాభాలు రావు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నామినల్ ప్రాఫిట్స్ అంటే 5% వచ్చినా కూడా 1 మంత్కి హ్యాపీగా అమ్మేసుకోవాలి. నేను చెప్పే ఫార్ములా అది. ఎంత ప్రాఫిట్ వచ్చినా అమ్ముకోవాలి. ప్రాఫిట్ బుకింగ్ అనేది నేర్చుకుంటే ఇబ్బంది లేదు. ఒకవేళ మళ్ళీ ఫారినర్స్ వచ్చారు అనుకుందాం, మన ఎదురికి రొటేషన్లో పెట్టినాం కదా అమౌంట్, సో మళ్ళీ పెరిగితే ఇంకా ఆనందం, అప్పుడు అమ్ముకోవచ్చు. మళ్ళీ భూమిలోకి వచ్చినా అమ్ముకోవచ్చు. కానీ రొటేషన్లో కొంచెం ఒకే స్టాక్లో 100 షేర్లు 1000 షేర్లు కొనకుండా ఒక 20, 30, 20, 30, 40 అట్లా కొనుక్కుంటూ వస్తే మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా సేఫ్. సో ఫారినర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్విట్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు సిచ్యువేషన్ అన్నారు. ఇది మనకి లాభదాయకంగా ఉంటుందా, లేకపోతే దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేసే ఛాన్స్ ఉందంటారా? అంటే దీనికి రెండు సైడ్లు ఉన్నాయండి. ఒకటి ఏమంటే ఇంటర్నల్గా వచ్చేవాళ్ళు ఎంత పెట్టుబడి పెడతారో చూడాలి. ఇండియాలో ఉండేవాళ్ళు ఎంత పెట్టుబడి దాన్ని కవర్ చేస్తారా, ఇది కష్టం. అంటే అక్కడ వాళ్ళు $1 అంటే ఇక్కడ $75 కోట్లు అవుతుంది. ఈ మల్టిప్లికేషన్ ఉంది కదా, మనం ఇక్కడ 1 కోటి పెడితే 1 కోటే అవుతుంది. ఈ తేడా అది. ఈ మల్టిప్లికేషన్ ఆఫ్ కరెన్సీ అనేది ఆ కరెన్సీ డిఫరెన్స్ వాల్యూ మెయిన్ ఇంపాక్ట్. అక్కడ పౌండ్ పెడతారు 100 రూపాయలు, ఇక్కడ 100 పౌండ్లు అంటే ఇక్కడ 10,000 అవుతుంది కదా. అది వచ్చిన అడ్వాంటేజ్ వాళ్ళకి, మనకు వచ్చిన డిసడ్వాంటేజ్ అది. 100 పౌండ్లు పోయినాయి అంటే 100 కాదు 10,000 పోయినట్లు లెక్కేసుకోవాలి. సో మనకి ఈ స్టాక్ మార్కెట్లో దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఎఫ్ఐస్ వస్తారంటే వస్తారు, బట్ వచ్చేదాకా వేచి చూడాలి. క్రాస్ రోడ్స్లో వేచి ఉంటే మంచిది. మన బస్సు వచ్చినప్పుడు హ్యాపీగా ఎక్కేసుకోవచ్చు. ఓపిక అనేది కంపల్సరీ ఉండాలి. ఈ మార్కెట్లో ఓపిక లేకపోయినా ఎక్కడ ప్రాఫిట్ వస్తే అక్కడ బుక్ చేసుకొని వేరే షేర్ కొనుక్కోవాలి. ఇవాళ 10% వచ్చింది, అమ్మేసుకున్నాం, 3 నెలలు చాలు. మనకి మార్క్ వచ్చింది అంటున్నారు, ఎందుకు తగ్గిందంటారు? 61 నుంచి 59 రావడానికి ప్రధాన కారణం ఏంటి?
మెయిన్ రీజను జనాలందరూ ఒకే షేర్ మీద పడిపోయారు అనుకోండి. ఆ ఒక్క షేర్ తన పెరిగిపోతుంది. రీజన్ లేదు. దాని వాల్యూకి ఇచ్చిన మార్కెట్ వాల్యూకి సంబంధం ఉండట్లేదు. ఒక కంపెనీ షేర్ వాల్యూ 100 రూపాయలు ఉంటే 100 కొంటే అది 150, 200 అవుతుంది. యాక్చువల్ వాల్యూ ఆ 100 అది కదా. ఈ 150 అయినప్పుడు ఫారినర్స్ అమ్మేసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళకి 50 రూపాయలు చాలు, హ్యాపీ వాళ్ళు. 50% వచ్చేసి చాలు 1 ఇయర్లోని. మరి మన పరిస్థితి, మన 150 ఎంటర్ అయినా 150 ఎంటర్ అయినా 160 ఇచ్చినా కూడా అమ్మేసుకోవాలి నేనేది, అంతే కదా. లేకపోతే కష్టం అవుతుంది. ఓకే, మళ్ళీ ఏదో పెరుగుతుంది అది ఒక్కొక్క దాంట్లో 1000 షేర్లు 2000 షేర్లు 3000 షేర్లు పెడితే చచ్చికొస్తుంది. మరి ఎలా సార్ నెక్స్ట్ అసలు మనం మార్జినల్గా అన్ని ఫీల్డ్స్లో పెట్టుకొని, రియల్ ఎస్టేట్లో కొన్ని స్టాక్స్ బాగున్నాయి పెట్టుకోవాలి, ఫార్మాలో కొన్ని స్టాక్స్ బాగున్నాయి పెట్టుకోవాలి, ఐటీలో కొన్ని స్టాక్స్ బాగున్నాయి పెట్టుకోవాలి. ఇట్లా కాంబినేషన్లో పెట్టుకుంటే సేఫ్గా ఉంటుంది. ఇద్దరు కూడా ఒకేసారి ఇవి కొనేసాం, ఇవి పడిపోయింది మళ్ళీ పెరుగుతుంది, అలా పెరగకపోవచ్చు. మార్కెట్ వాలటైల్గా ఉంది, జనాల పర్చేజింగ్ పవర్ పడిపోయింది. అది నిజం. నిజం ఏంటంటే జనాల పర్చేజింగ్ పవర్ పడిపోయింది. హెచ్ఏలో స్టేట్మెంట్ ఇచ్చారు, మేము సబ్బుల ధరలు పెంచాల్సి వస్తుంది. ఎక్కువ సబ్బులు చేసేదాళ్ళే వాళ్ళు సంతూరు పెంచుతారు, రేపొద్దున లక్స్ పెంచుతారు, రేపొద్దున నిర్మా సబ్బు కూడా పెంచుతారు, అన్నీ పెంచుతారు, తప్పదు. కాస్ట్ పెరిగిపోయింది ఇన్ఫ్లేషన్ వల్ల. ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ మార్కెట్ మీద కూడా కొంత ఉంటుంది. సో ధరల పెరుగుదల సామాన్యుని ఎప్పుడైతే దెబ్బతీసిందో లాభాలు కూడా తగ్గుతాయి. బిస్కెట్లు చేసే మ్యారికే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, మేము ఈసారి కంపల్సరీగా జనవరి లోపల 5% పెంచుతున్నాము అని. పెంచాలి, లేకపోతే మార్కెట్లో ముడి సరుకు పెరిగేది, కాస్ట్ పెరిగింది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగింది పెట్రోల్ వల్ల, మామూలుగా కావట్లేదు అన్నారు. సో ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ కూడా కొంత బలంగా ఉంది మార్కెట్ మీద. అదనమాట. సో కాషియస్గా పోతే సేఫ్, లేకపోతే మునిగిపోతారు. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమైనా ఉందా దీనికి సంబంధించి? మనం ఇన్వెస్ట్ చేసేవాళ్ళు జాగ్రత్తగా కొద్ది మొత్తాల్లో షేర్లు కొనుక్కోవడం. ఓ 2 లక్షలు పెట్టినా కూడా ఒక 10 షేర్లో పెట్టుకోవడం నేర్చుకోవాలి. 5 లక్షలు పెట్టాం కదా అని చెప్పి ఒక షేర్లో పెట్టేస్తే 2 షేర్లో పెట్టేస్తే దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ మధ్య కాలంలో ఇలా ఏదైనా మీ ఎక్స్పీరియన్స్లో చూస్తున్నారా మీరు? ఇలాంటివంటి ఇది అప్పుడప్పుడు వస్తుందండి ఇట్లాంటి అకేషన్. ఒకసారి ఫారినర్స్ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది, మళ్ళీ వస్తారు. వాళ్ళకి అక్కడ పరిస్థితి అనుకూలంగా లేదంటే ఇటు వస్తారు, మళ్ళీ ఇటు వస్తారు, వేరే ఆప్షన్ లేదు. ఎన్ని రోజుల్లో మళ్ళీ డెవలపింగ్ కంట్రీ అంటే ఇండియా ఒకటే. ఇప్పుడు డెవలపింగ్ కంట్రీ అంటే ఇండియా ఒకటే. అది క్లియర్, క్రిస్టల్ క్లియర్. అది ఎందుకంటే మోడీ గారు ఎక్కడికి పోయినా కూడా అందుకే స్వాగతం పలికి నెత్తన దండలు వేసి కూర్చోబెట్టుకుంటున్నారు. అంటే పెద్ద మార్కెట్, 130 కోట్ల మంది ఉన్న మార్కెట్లో అమ్ముడు పోతే ప్రపంచంలో ఎక్కడ అమ్ముడు పోదు, చైనాని పక్కన పెట్టేస్తున్నారు. సో ఇండియా ఇస్ ద ఓన్లీ సోర్స్ ఫర్ మెనీ పీపుల్. అందువల్ల ఇండియా ఇస్ ద సోర్స్ ఫర్ మెనీ పీపుల్ అయినప్పుడు ఇండియన్ మార్కెట్ షాల్ గ్రో. నా అంచనా ఏంటంటే ఇప్పుడు 60,000 ఉంది, సుమారుగా 59,000 ఉంది. మళ్ళీ జూన్ జూలై నాటికి మళ్ళీ 63, 64 అవుతుంది. మళ్ళీ సెన్సెక్స్ పెరుగుతుంది. వేరే ఆప్షన్ లేదు కదా. ఇన్వెస్ట్మెంట్కి మనకు ఆప్షన్ లేదు. ఒకటి లోకల్గా ఇప్పటికే 69 లక్షల మంది వచ్చారని వాళ్ళు చెప్తున్నారు, ఇంకొక 50 లక్షల మంది వస్తారు రేపొద్దున. అంటే బయట మార్కెట్లో వడ్డీ లేదు, బ్యాంకులో 5.5 ఇస్తున్నారు, 6 ఇస్తున్నారు సీనియర్ సిటిజన్ అంటే ఎప్పుడు లాభం వస్తుంది? అదనమాట ప్రాబ్లం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, నమస్తే.